టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఆలోచిస్తున్నావేంటి ఉషా? హారిక ఏడుస్తూ నిన్ను నిజం చెప్పమని ప్రాధాయపడుతూ ఉంటే నువ్వలా రాయిలా నిలబడి ఆలోచిస్తావేంటి? పాపం, అసలు మురారికి ఏమైందో, తరుణ్ నీకేం చెప్పాడు, మురారి జబ్బు గురించి నీకేం తెలుసో హారికకి పూర్తిగా చెప్పు. ఎందుకంటే మీరంతా కలిసి దాస్తున్న ఆ నిజం ఏంటనేది తనకు కూడా తెలియాలి కదా. చెప్పు ఉషా, మేఘనకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచానికి కనిపించడం లేదని భ్రమపడినట్టు నువ్వు నిజం దాస్తూ నీకేమీ తెలియదు అని చెప్తే నేనెలా నమ్ముతాననుకున్నావు? ఒక తల్లిగా నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తూ ఇంతలా నరకాన్ని అనుభవిస్తుంటే నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు మీరంతా. హలో, ఎవరు? నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పండి. నీ ఫ్రెండ్ కార్తీక్ గాడికి మన వివరాలన్నీ నీ సెల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి నువ్వే ఇచ్చావా ఏంటి? వాడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇష్యూని నేను సెటిల్ చేస్తాను. అక్క, నేను నిన్ను మోసం చేయడం లేదు, ఎప్పటికీ ఆ పని చెయ్యను కూడా. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే నన్ను నిజం చెప్పమని అడుగుతున్నావు కదా, ఆ నిజమేంటో నాకు పూర్తిగా తెలియకపోయినా మురారిని కాపాడటానికి నాకు తెలిసిన ఒక విషయాన్ని నీకు చెప్తానక్క. మురారి కోసం ప్రభు గారు, సునంద గారు బోన్ మ్యారో టెస్ట్కి రెడీ అవుతున్నారు. అలాగే మురారిని కాపాడుకోవడం కోసం ఏదో చేయాలని నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు, తరుణ్ బావ గారు ఇద్దరూ కలిసి మురారిని కాపాడటానికి అవసరమైన బోన్ మ్యారో టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ అది సక్సెస్ అయితే అప్పుడు నువ్వు చూపించే ప్రేమ కాదక్క, నీ రక్తంలో ఉన్న కణాలు కూడా మురారిని కాపాడగలవు. అందుకే నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించక్క. చూడు ఉషా, నా బిడ్డ ప్రాణం హాస్పిటల్ బెడ్ మీద గడియారపు ముల్లులా కొట్టుకుంటుంది. అయితే ఆ ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు చూపించిన ఈ దారి ఒక చీకటి గదిలో దొరికిన వెలుగులా అనిపిస్తుంది. అందుకే మురారి కోసం బోన్ మ్యారో టెస్ట్ చేయించుకోవడానికి నేను సిద్ధం. మీ బావగారికి విషయం చెప్పి ఆయన్ని కూడా నువ్వే ఒప్పించాలి.
థ్యాంక్ యూ అక్క. నువ్వు ఒప్పుకుంటావని నాకు ముందే తెలుసు. అంతేకాదు, మురారి పైన నువ్వు చూపించే ప్రేమ, బావగారు చూపించే బాధ్యత కలిస్తే మురారిని ఏ ఆపద కూడా ఏం చేయలేదక్క. నేనిప్పుడే వెళ్ళి తరుణ్ బావగారితో ఈ విషయం గురించి మాట్లాడతాను. వస్తానక్క. భగవంతుడా, నా మురారి క్షేమంగా ఉండేలా చూడు తండ్రి.